షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం కోడలి పిల్ల బావున్నాడా? ఆ మాట నిజం చేస్తావా వదినా? కోడలని శృతిని చిన్నప్పుడు ఏ ముహూర్తాన్ని పిలిచానో ఇప్పుడు తనే నా కోడలవుతుందన్నమాట. అవునరా, అమ్మ నా ఇష్టాన్ని వద్దనదు. నా కొడుకు నా నిర్ణయాన్ని కాదనడు. మనసిచ్చేశాన్రా. మాటిస్తున్నాను వదినా, నా కోడలు శృతియే. తనే మా అల్లుడు గారు మీ అందరి సమక్షంలో నా కూతురి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి తీసుకువెళ్ళటానికొచ్చారు. మీరు చేసిన పాపానికి, నాకు అయిన నష్టానికి నేను విధించిన శిక్ష చిన్నదేగా. ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుంది. ఏమైందండి? ఎవరో పెద్దావిడ నీళ్ళల్లో దూకి చనిపోయింది. థ్యాంక్ యూ. ఈ నెల కిరాణా కట్టేశాము. కూరగాయలకి బాకీ లేదు. అరిటాకులకి ఇచ్చేశాము. శాంతమ్మా, ఎంతసేపు రుబ్బుతావే? ఇంటికెళ్ళవా? భయమేస్తుందమ్మా. దేనికే? మీ ఆయన ఇంకా తాగుడు మానలేదా? ఆయన గురించి కాదమ్మా, నా గ్రహచారం బాలేక బుజ్జమ్మ గారి దగ్గర అప్పు చేశాను. బుజ్జమ్మ ఆవిడెవరు? నా ప్రాణానికి తగిలిందమ్మా. ఏదో అవసరానికి అప్పు చేశాను. మరి నువ్వు సరిగ్గా కట్టట్లేదా? అయ్యో, నెల నెల టంచరిగా వడ్డీ కడుతూనే ఉన్నానమ్మా. మరి కడితే భయం ఎందుకు శాంతమ్మా? ఈ నెలే కట్టలేదు అక్షరమ్మా. దానికే 2 రోజులు కట్టకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఏంటి? కాస్త లేట్ అయిన దానికి చంపేస్తారా? ఆవిడంతేనమ్మా, దుర్మార్గురాలు. దయ దాక్షిణ్యాలుండవు. అలాంటి రాక్షసురాలు ఏడా ఉండదు. అదే దడపుడుతుందమ్మా. నువ్వేం భయపడకు శాంతమ్మా. ఆవిడ దగ్గరికి నన్ను ఒకసారి తీసుకెళ్ళు. నేను మాట్లాడతాను. వాళ్ళు డబ్బులిస్తేనే వింటారమ్మా. సర్లే, 2 రోజులు టైం ఇచ్చారన్నావుగా, తీసుకెళ్ళిచ్చేద్దాంలే. చెప్తుంది కదే, గాబరా పడకు. ఇకలే, నేను రుబ్బుతాను. ఇంటికెళ్ళు, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. అయిపోయిందమ్మా, గిన్నెలోకి తీసిచ్చేస్తాను. వస్తానమ్మా. జాగ్రత్త. ధైర్యంగా ఉండు శాంతమ్మా. అట్టగేనమ్మా. ఉమ్. అమ్మయ్య, బుజ్జమ్మ గారి గురించి దిగులేదు. ఇచ్చేస్తాను, కట్టేస్తాను. డబ్బులకిచ్చే విలువ మనుషులకి ఇవ్వడం లేదు చూడు. చంపేస్తారు. చెప్తాను ఆ బుజ్జమ్మ పని. చెప్పావులే. అది నీ ముందు చెప్పడం తప్పైపోయింది. తప్పు కాదా అమ్మా? భయపెట్టడానికి ఏదో అంటారులేవే. నిజంగానే చంపేస్తారా? అసలు ఆ మాట ఎందుకనాలమ్మా? అమ్మా రౌడీ కలెక్టర్, కాస్త ఆ టాపిక్ కాపి చేతులు చాచితే గోరేంటాకు పెడతాను.
ఏయ్ మీరు కూడా రండి. వాళ్ళకి పెట్టమ్మా, నాకొద్దు బాబోయ్. ఆ, నీకెలాంటి మొగుడొస్తాడో తెలుసుకోవద్దా? తెలిసిపోతుందా అమ్మా? ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు. అది ఇప్పుడు అంత అవసరమా? నాకు అవసరమే. పట్టు. వదలవు కదా. అస్సలు పట్టు. అయితే చిన్నక్కకి ఎలాంటి మొగుడొస్తాడో తెలిసిపోతుందన్నమాట. వారెక్కడున్నారో తెలిస్తే ఇంకా బాగుంటుంది కదమ్మా. అపర్ణ ఆ, అంటే ఎక్కడో ఉండే ఉంటాడు కదా అని. నా కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటమ్మా? నువ్వు మీ అక్క కోసం ఆలోచించవరా? దాని పెళ్ళయ్యేంత వరకు పిల్లలొద్దని చెప్తే వెళ్ళలేదేరా? అభాషణ చేయించి. వదనా వదనా వదనా, ఏం కూసావే? నేను బలవంతం ఎట్టకూడదు, కానీ తప్పటం లేదు. ఈ ఒక్క సాయం చెయ్యమ్మా, నీ కాళ్ళట్టుకుంటాను. గంగ వాటాలో మంగకి ఇంకో 25% ఇస్తే బాగుంటుందని. గంగమ్మ, ఇకనైనా బావ సంతోషంగా ఉండాలి. తను సంతోషంగా ఉండాలంటే నేను అనేదాన్ని బావకి దూరంగా ఉండాలి. అవును, అలాగే చేయాలి. చేస్తాను. రాధని పట్టుకోవడానికి శక్తి మాత్రమే సరిపోదు, దానికి తోడు యుక్తి కూడా కావాలి. ఏంటి శంకరాది, నాతో చెప్పు. చెప్పడం ఎందుకమ్మా? అదిగో సూర్య వచ్చేసింది. అదెక్కడ తిరిగినా ఏం చేసినా ఏమి అడగరు. ఏమైందమ్మా? రాత్రంతా ఎక్కడికెళ్ళావే? ఎక్కడ బలాదూర్లు తిరిగొస్తున్నావు? టైర్ గార్డ్ ఇంట్లో పడుకున్నాను. మీరు చెప్పగానే ఒప్పుకుని ఉంటారు. జరిగిన పొరపాటుని అర్థం చేసుకుని ఉంటారు. నువ్వొక రకంగా దురదృష్టవంతురాలివి, ఇంకో విధంగా అదృష్టవంతురాలివి. అదృష్టం ఏంటంటే అతనితో నీ పెళ్లి జరగకపోవడం, వాడితో నీ పెళ్లి తప్పిపోవడమే నీ అదృష్టం. శ్రావణ్ నిన్ను తీసుకురాకపోయింటే నాకు పెళ్ళై ఉండేది. మా నాన్న చచ్చిపోయి ఉండేవాడు కాదు. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. రేయ్, ఎవరా నువ్వు? మా ఇంట్లో నుంచి వస్తున్నావు? రేయ్ రేయ్ రేయ్, ఆగరా. ఆ కట్టె వెనకాల చాలా కుట్ర ఉంది. ఎస్, కిడ్నాప్ కుట్ర. దొరికితే నిజం చెప్పాల్సి వస్తుందనే వాడు పారిపోయాడు. అసలు దొంగ మీ అమ్మ. అమ్మా, ఏమి సాధించటానికి ఈ సమాధిలో, ఈ శవపేటికలో దాక్కున్నావు? నువ్వు బతికుండగానే ఏ శవానికి నాతో తలకొరువు పెట్టించావు? ఏ అనాథ ప్రేతాత్మకి నాతో పిండ ప్రదానం చేయించావు? అలేక్యా, తలుపు తీయలేక్యా. నీ బొంద మీద ఏం చక్కదిద్దుతావే? దాని జీవితాన్ని నాశనం చేసేసి
ఇక్కడికొచ్చి మళ్ళీ భరోసా ఇస్తున్నావు భరోసా నిన్ను. దానికి దొంగచాటుగా పెళ్లి చేసి ఇది నా చెల్లెలే అని ముత్తైదోల ముందు నిర్ధారించావు కదే. అది నిన్ను అక్క అక్క అని పిలిచినా దాన్ని నిలువునా ముంచేసావు కదే. నిన్ను చంపేంత వరకు నా కసి తీరదు. నేను చంపేస్తాను. ఇమీడియట్లీ ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కి ఫ్యాక్స్ చేయాలి. చెప్పండి మేడం. లాస్ట్ నైట్ మై డాటర్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తన ఫోటో ఏమైనా ఉందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నా చేతికి గాయమైతే నీ గుండె ఏడుస్తుంది. మరి ఆ గుండెని ఓదార్చనీకి నేను తప్ప ఈ ప్రపంచంలో నీకు